నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తెనాలిలో వాడవాడలా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేళ ఆలయాల్లో విశేష పూజలు. తెనాలిలో వైభవంగా ప్రారంభమైన శ్రీరామనవమి వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు. పలు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అలంకారాలు. సకల శుభాలను చేకూర్చే రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలి. రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. విధేయత, నిజాయితీ కారణంగానే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీకి తనకు అవకాశం వచ్చిందన్న అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 15 నుంచి రోడ్ షోలతో విస్తృత ప్రచారానికి ఖరారైన షెడ్యూల్. 22న నామినేషన్ దాఖలు. మున్నంగిలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కోరుకున్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. మంగళవారం ఉగాది సందర్భంగా ప్రజలందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఐతానగర్లోని నివాసంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే శివకుమార్ను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే శివకుమార్ ఆకాంక్షించారు. పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం, మరి ముఖ్యంగా ఉగాది జీవితంలో ఎలా అయితే కష్టాలు, సుఖాలు, ప్రతి వ్యక్తి జీవితంలో సద్రుచులతో, అంటే ఉగాది పచ్చళ్ళలాగా పులుపుని, తీపిని, వగర్ని, అలాగే జీవితంలో మన నిత్య జీవితంలో అనేక సమస్యలు,
అనేక కష్టాలు, అనేక సుఖాలు. కష్టాలకి వెరవక, అలాగే సుఖాలకి పొంగిపోక, జీవిత పయనంలో ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటాం. వెరసి అలాగే ప్రభుత్వ సంక్షేమం ఈ 5 సంవత్సరాల్లో గొప్పగా అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి, ఈ ఉగాది రోజు నుంచి ఈ కొత్త సంవత్సరంలో కరెక్ట్గా వారం రోజులు, అంటే సుమారు 35-36 రోజుల్లో రాబోయే 5 సంవత్సరాలకి మన పాలకుల్ని ఎంచుకునే రోజు ఈ ఉగాది తీసుకురాబోతాం. అందుకే నియోజకవర్గ ప్రజలందరినీ, చైతన్యవంతులైన మన ప్రజలు, ఎవరైతే ప్రజలకు అండగా ఉంటా ఉన్నానో, ఎక్కడైతే ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటా ఉన్నా మీ అన్నాబత్ శివకుమార్ని, మీ శాసనసభ్యుడిని ఆశీర్వదించాలని ఈ ఉగాది సందర్భంగా నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెనాలిలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద కలిసి ఉగాది పచ్చడి రుచులను ఆస్వాదిస్తూ ఉత్సాహంగా పండుగను చేసుకున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు మంగళవారం తెనాలిలో ఘనంగా జరిగాయి. ప్రజలందరూ ఎంతో సంతోషంగా తెలుగు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసి ప్రత్యేక పూజల అనంతరం ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాలను సందర్శించి ఇష్టదైవాలను పూజించారు. పండుగ సందర్భంగా తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం క్షేత్రం భక్తుల సందడి నెలకొంది. ఉగాది సందర్భంగా తెల్లవారుజాము నుండే కుటుంబ సమేతంగా దేవాలయానికి వచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామివారికి పొంగళ నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రాతకాలం నుండే విశేష అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల వివరాలను ప్రధాన ఆలయ అర్చకులు వివరించారు. ఈ రోజున క్రోధీనామ సంవత్సరం, ఎలాంటి క్రోధాలు లేకుండా భక్తులు కానీ ప్రజలు కానీ సకల జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ క్రోధీనామ సంవత్సరంలో మొట్టమొదటి అడుగు పెడుతున్నాము. ఇవాళ ప్రాతకాలాన్నే రాజా, రాష్ట్ర, గ్రామ, అర్చక, పాచక, పరిచారక సర్వేషాం భక్తులు రాజా అంటే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా ప్రాతకాలాన్ని అర్చన చేశారు ఇక్కడ స్వామివారి సన్నిధిలో. కనుక ఈరోజు ఉగాది పత్రిని అందరికీ స్వీకరించి అది గమనించాలా అమ్మ లక్ష్మీమాత. ఒక ఋషి ముక్కు మూసుకొని ఎక్కడ అడవుల్లో తపస్సు చేసుకునేవాళ్ళు. మన లోకం రావడం ఏమిటి, మిమ్మల్ని గుండెల మీద తన్నడం ఏమిటి, ఆ స్థానం ఎవరిది? నాది. లక్ష్మీ నివాస స్థానం, ఆ వక్షస్థలం తన్నింది మిమ్మల్ని కాదు, నన్ను. కనుక అది కూడా మీరు గమనించకుండా వెళ్ళి అతని కాలు కొట్టుకున్నారు. కనుక ఈ వైకుంఠంలో ఒక గడియ కాలం కూడా ఉండదని ఆ తల్లి అలిగి మానవ లోకానికి బయలుదేరిందమ్మా. మాత లక్ష్మీమాత స్వామివారి మీద అలిగిందమ్మా. అలిగి ఇహ నేనిక్కడ ఉండలేను అని బయలుదేరింది. ఆయన కూడా ఆ కలియుగ పురుషుడమ్మా, ఆ తండ్రి ఆ వైకుంఠ వాసుడమ్మా. లక్ష్మీదేవి ఆ స్థానంలో ఉండలేక ఆయన కూడా ఆ శేషుపాలు పొదిగి ఆ వైకుంఠాన్ని వదిలి మానవ లోకానికి లక్ష్మీ 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 ఎక్కడున్నామని వెతుక్కుంటూ అరుస్తూ కొల్లాపురం అనే ప్రాంతం వచ్చి ఎక్కడ ఉండాలో తెలియక ఒక పుట్టలో నివాస స్థానం ఏర్పరచుకొని ఆకలి దప్పులకు అలవడించిపోతున్నాడమ్మా మన శ్రీనివాసు. అంతటా ఆయనకే తప్పల. మానవ మాతృలం మనం ఎంతండి చెప్పండి. అలా వచ్చి ఆ తల్లిని పిలుస్తూ
అరుస్తూ కేకలు వేస్తూ ఆ పుట్టలోకి జొరబడి అక్కడ కూర్చొని ఆకలి దప్పులకు అలమటిస్తూ పెదాలు తడుపుకుంటూ లక్ష్మి 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 అని కలవరిస్తున్నాడమ్మా. స్త్రీకి నిలయమైన స్థానం కనుక అతని నామధేయం మానవలోకంలో శ్రీనివాసుడు అని. అదేవిధంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం తరపున భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేశారు. ఉగాది పర్వదినాన విశేషంగా షడ్భుజులతో ఈ యొక్క భగవద్భక్తులందరూ కూడా లోక కళ్యాణార్థము, అదేవిధంగా ప్రజలందరూ కూడా చక్కటి సంపూర్ణ ఆయుష్య ఆరోగ్యాలతో తొలతూగాలని ఈ యొక్క ఉగాది పర్వదినాన ముందుగా ఆ షడ్రూపోచితమైనటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం చక్కగా పూర్వం నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ. దీన్ని చక్కగా అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి వారి యొక్క జీవితాంతం చక్కగా సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా స్వామివారి విశేష అనుగ్రహ కృపా కటాక్షాలు కూడా అందరికీ కలిగి ఉండాలని చెప్పేసి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా చేసే ప్రార్థనల ద్వారా ఈ ప్రాంతం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. సకల శుభాలను చేకూర్చే రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన పలు మసీదుల పరిధిలోని ఇమాంలు, మౌజన్లు, ముతవల్లీలు, మసీదు కమిటీ పెద్దలు, పెద్ద సంఖ్యలో మైనార్టీ నాయకులు, ముస్లిం యువకులు పాల్గొన్నారు. వారందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆ అల్లా ఆశీస్సులు మన ప్రాంతంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గత 5 ఏళ్లుగా ఎటువంటి విభేదాలు లేకుండా అంతా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా అంతా కలిసి ముందుకు వెళదామని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రతి చర్య అందరి బాగు కోసమే చేశానని అన్నారు. తన వల్ల అందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని ఆలోచించానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆయనే స్వయంగా వడ్డించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ ప్రముఖులు గోల్డ్ రహీమా, డాక్టర్ రియాజ్ ఖాన్, షేక్ దుబాయ్ బాబు, మొఘల్ అహ్మద్, సయ్యద్ గౌస్, టోపీ సుభాని, షేక్ మీరావలి, ఖదీర్, టెక్స్బాలా, కాళేషవలి, సయ్యద్ సలీం, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నవ్ ప్రభాకర్, అక్కిదాస్ కిరణ్ కుమార్, బొమ్ము నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా 2-3 రోజుల్లో మనం రంజాన్ జరుపుకోబోతాం. నేను కూడా ఇమాములో రోజున మీ పవిత్ర ఈ మాసంలో మీ దువా ద్వారా ఆ అల్లా ఆశీస్సులు నాకు, నా కుటుంబానికి, నా నియోజకవర్గ ప్రజలకి, ముస్లిం సమాజానికి ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరి చేత ఈ దువా కార్యక్రమంలో నా ఇంటిలో ఏర్పాటు చేశాను. దానికి విచ్చేసిన ఇమాములకి, మోజన్లకి, పెద్దలకి, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 5 సంవత్సరాల క్రితం మీరు ఇచ్చిన ఆశీస్సులు శాసనసభ్యుడిగా బాధ్యతతో నెరవేరుస్తుంది. ఈరోజు మీరు ఇచ్చే ఆశీస్సులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మన శివకుమార్, మనం గెలిపించిన శివకుమార్, మన ఓటు ద్వారా గెలిపించిన శివకుమార్ ఇంకా ఈ జనాల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, వారితో పాటు ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఉపయోగపడే విధంగా నా నడత ఉంటుందని, ఆ రకంగానే మీరు ఆశీర్వదించాలని, మీ ఆశీర్వచనం గుండెల్లో పెట్టుకొని రాబోయే 5 సంవత్సరాలు కూడా ఆ రకంగా నేను నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, ఈ పవిత్ర మాసంలో నేను అనేక సందర్భాల్లో సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి ఈ తెనాల ప్రాంతంలో ప్రతి రంజాన్ని మీ మధ్యన గడుపుకుంటా ఉన్నాను. ఈరోజు నా కుటుంబాన్ని భావించి మీరు నేను అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. ఆ బంధాన్ని ఈరోజు శాశ్వత బంధంగా నా ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ దువా, ఆ అల్లా నన్ను, మీరు నా మీద చూపించిన ఈ ప్రేమని నిలబెట్టుకునే విధంగా నా నడకని ఆ అల్లా ఇస్తాడు అని మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ దువాలో నా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సమాజానికి ఏ రకంగా అయితే ఆ పేదరికంలో నుంచి కొంచెం పైకి లేపాలని ఆయన చేసిన ప్రయత్నం 4% రిజర్వేషన్, ఆ తర్వాత వారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజంలో ఉన్న పేదరికాన్ని సంక్షేమం ద్వారా, అలాగే రక్షణ ద్వారా ఆయన చూపించిన 5 సంవత్సరాల పరిపాలనని రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన, శాసనసభ్యుడిగా నన్ను ఆశీర్వదించాలని ఈ దువాలో, మీ ప్రతి దువాలో మీ ఆశీర్వాదం మాకు కొన్నంత బలంగా, ఆ అల్లా ఆశీస్సులుగా భావించి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఒకే ఒక మాట నేను చెప్పాలి. మన డాక్టర్ గారు అందరూ చెప్పారు, ఒక రాజకీయ నాయకుడికి ఏదైనా చేయాలి అంటే మంచి మనసు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనని, మంచి ఆలోచనని కార్యరూపం దాల్చాలి అంటే తను నమ్మిన సిద్ధాంతానికి, తను ఇచ్చిన మాటకి కట్టుబడే మనస్తత్వం ఉండాలి. ఇది ఎందుకు నేను చూపుతా ఉన్నానంటే, పవిత్ర రంజాన్ మాసంలో నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఇలాగే దువా కార్యక్రమానికి మసీదుకు వచ్చినప్పుడు
నేను అనౌన్స్ చేశాను రోజు. నేను శాసనసభ్యుడైనాక తెనాల్లో 2.5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ముస్లింకి ఇస్తాను అంటే చాలా మంది నమ్మాలి. మీరు కూడా ఇక్కడ ఉన్నారు కూడా చాలా మంది నమ్మాలి. ఇదేదో అన్నామ శివకుమార్ ఎలక్షన్ కోసం ముస్లింలు ఓట్లు వేయించుకోవడం కోసం చేస్తున్నాడు అనుకున్నాను. ఇది అయ్యేట సచ్చేది అనుకున్నాను. ఇవన్నీ ఎట్టాగే యువత అవతల రాజకీయ నాయకులు అనుకున్నాను. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇంతాక నేను చెప్పాను, దేవుడి మాటని, ఆ అల్లా మాటని పవిత్రంగా భావించే మీరు ముస్లిం సమాజానికి మీ దువా ద్వారా రోజు ప్రార్థన చేసే మీరు ఆ పవిత్రతని పవిత్ర స్థలంలో కూర్చొని చెప్పిన మాటని నిలబెట్టుకోవాలి, నిలబెట్టి చూపించాలి అని చెప్పి నేను చేశాను. రిజర్వేషన్ ఓసీ మహిళ వచ్చినా డాక్టర్ గారికి ఇష్టం లేకపోయినా నేను ఇచ్చిన మాట కట్టుబడాలని డాక్టర్ గారు చేసేసాను, ఖరీదాన్ని చేశాను. అది ఎందుకు చేశానంటే, ఓ శాసనసభ్యుడిగా ఒక మొదటి స్టెప్ వేసి భవిష్యత్తులో ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇంకా చాలా మందికి అవకాశం వస్తుంది. ఆ వచ్చే విధంగా మనం చెయ్యాలని చేసి చూపించాను. చూపించిన వ్యక్తిగా మాట్లాడతాను, చేసి చూపించిన వ్యక్తిగా మాట్లాడతాను. ఇది రాబోయే రోజుల్లో రాజకీయాల్లో, రాజకీయ వ్యవస్థలో ఎంతో మందికి ఆ ఉన్నత శిఖరం అందే విధంగా ఒక పాత్ర వేసి నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇది అవలా నా చేత చేపించేదేమో, లేకపోతే నేను మసీదులో ఉండే ఆ మాట ఇవ్వటం ఏంటి, ఆ మాటని నిలబెట్టుకునే విధంగా నాకు అన్ని సహకరించడం ఏంటి, నా మాటలను నేను కట్టుబడి ఉండే విధంగా ఆ దేవుడి నా చేత, అలానే నా చేత చేయించాలని ఎంతో గర్వంగా నిర్వహిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీ దువా నా జీవితంలో, నా కుటుంబం, నా నియోజకవర్గ కుటుంబం, నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, నా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ మంచి జరిగే విధంగా రాబోయే రోజుల్లో నన్ను ఆశీర్వించే విధంగా ఈ దువా కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ 2 రోజుల్లో వచ్చే రంజాన్ అడ్వాన్స్ ఈద్ ముబారక్ చెబుతూ మరొకసారి మీ అందరి కృతజ్ఞతలు చెబుతూ సమర్పిస్తాను. ఈ ఘనత ఆయనకే దక్కింది. ఇవాళ మనవర్ గారు వచ్చారంటే 4 ఏళ్ళు ఎక్కడ ఉన్నారండి ఆయన? కరోనా వచ్చింది. ఆ కరోనా ఎవరు ఉన్నారండి? ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ రోజు మన బాధను పంచుకున్నారండి ఎమ్మెల్యే గారు. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన భయపడకుండా ప్రజలు తిరిగారు. ఆ రోజు మరణం సాగు పెంచుల్లో జనాలు కుప్పులాడారు. ఒక డబ్బు గల్లాడు కాదు, ఒక బీరువాడు కాదు, ఒక ఉన్నాడు కాదు, అందరు కావాలి ఒకటే సవాలు నిలిపించాడు దేవుడు. ఆ టైంలో కూడా భయపడకుండా ఆయన మన ప్రజల మధ్యలో తిరిగారు. అది మర్చిపోకూడదు. మన ముస్లిం సోదరులందరూ మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నారంటే, కొత్త ఇల్లు కట్టుకున్నాను ఆయన మా ముస్లిం సోదరులకి పెద్దలకి, మన ముస్లింస్ కి ఎవరైతే తొడుగు అండగా ఉంటారో వారి ప్రక్షాళన మాకు ఎంతో, మా పిల్లలు ఇప్పుడు మా ఇబ్బందులుగా కలగకపోవచ్చు, రేపు మా భవిష్యత్తు ఏంది, మనము మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, మదరసాల మీద మసీదుల మీద ఎంతో ప్రకటన చేస్తున్నారు. చర్చిలు ఉండకూడదు, మసీదులు ఉండకూడదు, పర్మిషన్ లేని మసీదులన్నీ పూర్తి చేయాలి, మదరసాల మొత్తం పాఠశాల చేయాలని ఎంతో మంది ఆంధ్ర రాష్ట్రంలో మన పల్నాడు సైడ్ లో మీటింగ్ లో వాళ్ళు బీజేపీలో హిందీలో మాట్లాడుతుంటే ప్రెజెంటేషన్ చేసి తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. టీడీపీ కన్వాయిస్తుంది. మీరు ఒకసారి గమనించండి, మాకు ఎవరైతే సపోర్ట్ ఉంటున్నారో
మా శివకుమార్ గారు లోకల్లో ఎటువంటి మైనార్టీలకి అండదండగా ఉంటారు మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో రాజకీయంగా ఎవరు మన పెద్దపీట తెనాలిపట్నంలో ఈ రోజు కౌన్సిలర్ ఎంతమంది 7 మంది కౌన్సిలర్కి ఇచ్చిన ఒకరిద్దరు ఓడిపోయిన 5గురికి కౌన్సిలర్లు ఇప్పుడు రెడీగా ప్రస్తుతం ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెషన్ ఇచ్చారు. అదేవిధంగా మన మైనార్టీ సర్పంచ్ ఎంపీటీసీలో మండలం టౌన్ కాదు మండలాలు కూడా చూసుకోండి, 2 ఎంపీటీసీలో ఒక సర్పంచ్ కూడా మా మైనార్టీలో ఉండదు. ఏ రోజు మీరు చూసుకోండి, ఏ రోజు కూడా మనకి స్థానాలు ఇచ్చిన నేత ఎవరైతే లేదు. జనాల్లో ముస్లింస్ పెద్ద పీట చైర్మన్ పదవి ఇస్తేనే వేరే వాళ్ళు కూడా ధైర్యం చేస్తారు ఆ పదవి అని చెప్పి గొప్ప మనసుతో మాకు చైర్మన్ ఇవ్వడం జరిగింది. యూపీ స్టేట్ చూసాం, బీహార్ చూసాం, అసలు ఇలా బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో ముస్లింలపై ఏం జరుగుతుందన్నది మనందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేయడం. సో మీ అందరినీ ఇంత పెద్ద నేను వ్యక్తిగతంగా ఒకే మాట, హమారా సీఎం హమారా ఎమ్మెల్యే, అక్కడ జగన్ ఉండాలా, ఇక్కడ శివన్న గారు ఉండాలా. ये बात से ईमान से हम जो भी काम करके इंशाल्लाह अब तो भी हमारे मुसलमान तेनाली में कितनी कम है वोटा देते तो 35,000 के ऊपर है, लेकिन आज तक मुसलमानों को सही परसों हमारे एमएलए साहब आए बाद में चेयरपर्सन देना का तो ख्याल है आया, लेकिन इससे बड़े वक्त भी जो काम करे एक मुसलमान को देना का तो कॉन्सेप्ट ही नहीं था। एमएलए साहब दिए आपने भी उनको कहीं देना, उन्हें बहुत अच्छा करते नहीं, उन्हें फायदा नहीं, हम सबसे नहीं मालूम को हमने नहीं है क्या, तेरे कुछ मालूम क्या, तुम देने वाला क्या, हम मालूम क्या, खाने का कितने की है आप अपने वो सब बातों को खड़े कितने की कामेंट सुख ठहर के हमारे सेवला मुसलमान को चेयरपर्सन हमारे बीवी आलेवाले सिंह चेयरपर्सन है, उनको तहे दिल से शुक्रिया अदा करता हूँ, बेहद मैं उनका शुक्रगुजार हूँ और आप लोगों से भी रिक्वेस्ट करता हूँ ये मौका हमारा दिया मुसलमान को ये सिर उठा लेने का। తెనాలి में చిన్న కుర్రోడు వచ్చి ముస్లిం కుర్రోడు వచ్చిన పరిస్థితి అంటే ఆయన స్థానికుడు కాబట్టి ఇక్కడ ఉండే వ్యక్తి కాబట్టి మనం పదవిగానే ఎవరైనా సరే కలుపు తట్టుకొని లోపలికి వచ్చి అన్నాయన శివన్న లోపల అనేది ఎందుకు అంటున్నామంటే ఆ పదం వాడటానికి మనకి దోడు లేదు. అక్కడ వాళ్ళ భార్య ఉండింది, కమ్మసాని అయితే మీరు తాగలేదు, కళ్ళ చదువు కూడా 3 కొట్టేసి 5 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక ఉద్యోగం కూడా ఇలా ఆయన ఈ కమ్మసాని కూడా ఇక్కడ ఉన్నాడు, ఆయన టైమే దొరకదు. మొన్నటికి మొన్న ఒక నేషనల్ వేదిక సద్దాం హుసేన్ అంటే ఆయన ఒక విప్లవకారుడు లాగా ముస్లిం దేశాలకి ఒక అవమానాన్ని అదే మనందరికీ తెలుసు. లండన్ అధ్యక్షుడు కూడా ఆయన విషయంలో క్షమాపణ చెప్పాడు, అది తప్పుగా యుద్ధం చేసాం ఆయన మీద. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడైనా సరే ఒకటిగా ఉంది, ఇక్కడ రైమా పెత్తనం లేదా ఇంకోటి పెత్తనం కూడా కాదు, మన ఓటు విషయంలో ఓటు పెత్తనం కాదు, మన ఓటులన్నీ మనల్ని రక్షించేవాడిని మనం వేసుకోవాలి. అవునా కాదా? हमें हर एक दिन से सुनो, हमारे बचा लेने वाले नहीं। आज हमें भी तेनाली में वो बीजेपी ले गया, बीजेपी वाला ऐसी मीटिंग लाता है, उन्होंने बीजेपी का छोटा रैली रखे तो कितने रकम की व्यवस्था हमारे ऊपर करते हैं। సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కోరుతూ ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప, చిన్న కుమారుడు అఖిల్ గణేష్లు కొల్లిపరలో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో శివకుమార్ను గెలిపించాలని కోరారు. కొల్లిపరి గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప, చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ మంగళవారం పర్యటించి తెన్నాల నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. 5వ రోజు గ్రామంలో ఇరువురు కలిసి నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. గ్రామంలోని ఆరమండవారి కళ్యాణ మండపం వద్ద నుండి ప్రచారం ప్రారంభించి గ్రామస్తులు, పార్టీ నాయకులతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇరువురు కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. స్థానిక ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, అఖిల్ గణేష్లకు గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే శివకుమార్ను ఆశీర్వదిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, పిల్లి గంగాధర్,
మండల పార్టీ అధ్యక్షుడు అవుతు పోతిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు భీమవరపు శివకోటిరెడ్డి, ఆరగ చంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చెంచల రామరెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, కళ్లం వీరారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కృష్ణకిషోర్ రెడ్డి, ఈదా యశ్వంత్ రెడ్డి, ఆరుమండ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కళ్లం వెంకటప్పారెడ్డి, ఆర్ఎస్ సురేష్, బేతాళ భూషణం, పల్లె మధు, కళ్లం వీరారెడ్డి, వార్డు మెంబర్లు కొమ్మారెడ్డి లక్ష్మి, అనిత, పావని, రాజకుమారి, మాజీ జడ్పీటీసీ భట్టిప్రోలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రచార కార్యక్రమం 5వ రోజు కొల్పర్లో నడుస్తూ ఉంది. తిరిగిన 4-5 రోజుల్లో కొల్లిపర్లో ఉన్న ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది. మరీ ముఖ్యంగా చెప్తే అర్థం చేసుకునే పరిస్థితిలో జనం ఉన్నారు. ఏదో రోడ్లు గిడ్లని ఒకళ్ళిద్దరు అడిగినా రేపు నెక్స్ట్ ఎలక్షన్ గెలవగానే డెవలప్మెంట్ దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చేస్తానని చెప్పడం జరిగింది. ఉన్న దాంట్లో అయితే జనం స్పందన అయితే చాలా బాగుంది. ఈసారి కూడా గ్యారంటీకి గెలుస్తాం. గెలిచేదానికి పార్టీకి సంబంధించిన అందరూ కార్యకర్తలు సహా నాయకులు కానీ అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాగా మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్గా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి కూడా. గెలిచేదానికి ఈ మండలానికి సంబంధించి శివకుమార్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య ఇద్దరు రోజు బాగా కష్టపడి తిరుగుతూ ఉన్నారు. మేడం గారు అయితే దగ్గరగా లేడీస్తో చాలా దగ్గరగా మూవ్ అయ్యి బాగా మాట్లాడిస్తూ ఉన్నారు. అందరూ స్పందన అయితే చాలా బాగుంది. గ్రామంలో 5వ రోజు వైఎస్ఆర్సీపీ ప్రచారం కొనసాగుతుంది. దాంట్లో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ గారి సతీమణి, ఆయన చిన్న కుమారుడు అఖిల్ గణేష్ ఉత్సాహంగా ఇల్లు తిరుగుతూ అందరినీ మాట్లాడిస్తూ వచ్చిన సంక్షేమం గురించి కనుక్కుంటూ, గ్రామ అభివృద్ధి గురించి కనుక్కుంటూ, ఏమన్నా ఈ 5 సంవత్సరాల మిగిలిన సమస్యల్ని మళ్ళీ అధికారంలో రాగానే పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తూ ప్రతి గడప గడప తిరుగుతూ ప్రచారం సాగుతూ ఉంది. స్పందన కూడా అట్లాగే చాలా ప్రజల నుంచి బాగా ఉంది. ఈసారి కూడా అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించడానికి ప్రజలందరూ. కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. ఎన్నికల ప్రచార షెడ్యూలు, నామినేషన్ తేదీని ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విధేయత, ఎమ్మెల్యేగా తన నిజాయితీ, అంకిత భావంతోనే మరోసారి తెనాలి నుంచి పోటీకు తనకు అవకాశం దక్కిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పార్లమెంటు పరిధిలోని 7లో 6 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు జరిగిన తెనాలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని గుర్తు చేశారు. కొల్లిపర మండల గ్రామం మున్నంగిలో సోమవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. పట్టణంలోని వార్డులు, మండలాల్లో గ్రామాల వారీగా సమావేశాలు జరిపినట్లు చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇంటింటికి ప్రచారంలో ఉన్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారంలో 6 రోజులు రోడ్ షో, ప్రచారాలకు షెడ్యూల్ను ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించిన ప్రజలకు మాట తీసుకురాకుండా వ్యవహరించినట్లు శివకుమార్ గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నవరత్నాలు, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టంగా చెప్పారు. 2 ఏళ్ల పాటు కరోనా పీడించిన సంక్షేమ పథకాలను ఆపకుండా అందజేశామన్నారు. 5 ఏళ్ల పాటు 2,77,000 కోట్లను నేరుగా ప్రజలకు అందించడం, అది కూడా పైసా అవినీతి లేకుండా ఇవ్వటం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యపడిందని అన్నారు. అందుకే ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినందునే ప్రజల తిరస్కారానికి గురైందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఏమాత్రం అవినీతి లేకుండా సంక్షేమాన్ని అందించారని చెబుతూ ఇదే నిజమైన పరిపాలనగా శివకుమార్ అన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినందున రోడ్లను తగిన విధంగా నిర్మించుకోలేకపోయినట్లు అంగీకరించారు. రాబోయే రోజుల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని తొలి నుంచి అభిమానించే మున్నంగి గ్రామం పార్టీకి అండగా ఉంటోందని గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుబాటు చేసుకుందామని చెబుతూ రానున్న ఎన్నికల్లో తమ మద్దతును కొనసాగించాలని, రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. నేను శాసనసభ్యుడిగా అది ఎప్పుడు నా మనసులో పెట్టుకొని ఎక్కడ కూడా రాజకీయం చేయటానికో, గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని ఇబ్బంది పెట్టడానికో నేను అక్కడ చేయలే. ఇప్పుడు చేయలే, భవిష్యత్తులో కూడా చేయొచ్చు. ఎందుకంటే నాకు రాజకీయ నేపథ్యం ఉంది, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాను. ప్లస్ వీటన్నిటికన్నా నుంచి
జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి నాకు మూడోసారి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఫస్ట్ సారి ఇచ్చినప్పుడు ఓడిపోయినా రెండోసారి ఎంతో అభిమానంతో నా సీట్ ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చి నన్ను గెలిపించారు. మీ అందరూ ఓటేసి గెలిపించారు. అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు నన్ను గెలిపించిన ప్రజలకి ఎక్కడా కూడా నా వల్ల ఏ చర్య జరగకూడదు, ప్లస్ ఈ మండలంలో నా వల్ల ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు నేను కూడా ఎక్కడా కూడా రాజకీయం చేయటానికో ఇంకోటి చేయటానికో నేను చూడను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా ఎవరో చేయాలి. ఎందుకంటే ఎక్కడ అవినీతి లేకుండా, ఇంత అవినీతి లేకుండా. నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోండి. సహజంగా ప్రభుత్వ సొమ్ము కిందకు వచ్చేవారికి చాలా చేతులు తరుస్తుంది. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మున్సిపల్ చైర్మన్ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు పెన్షన్నే తీసుకోండి. మీరు మనం స్టార్టింగ్ 2250 ఇస్తే తర్వాత సంవత్సరం 2500 ఇచ్చాం, 2750 ఇచ్చాం, మన జనవరి నుంచి 3000 ఇస్తున్నాం. ఒక్క 5 పైసలు వాలంటరీ కానీ, గ్రామంలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ లీడర్ కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ ఒక్క 5 పైసలు ఎవ్వరం అవినీతి మరక లేకుండా ఆ పెన్షన్ 3000 అలా అందుతుంది అంటే అదేమన్నా 1 నెల 2 నెలల 5 సంవత్సరాలు అంటే సుమారు 54 నెలలు. ఒక్క 5 పైసలు అవినీతి లేకుండా ఆ పేదవాడికి డెలివరీ అవటం అంటే అసలు పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే అది. ఎవరైనా మనం చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం సుమారు 2,87,000 రూపాయలు డైరెక్ట్గా పేదవాడి అకౌంట్లో వేస్తే అది అమ్మ ఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు. ఇటన్నింటిలో ఎక్కడ 5 పైసలు అవినీతి లేకుండా ఆ ఎవరైతే పేదవాడు ఉన్నారో ఆ పేదవాడికి డైరెక్ట్గా వెళ్ళే విధంగా చేయటం అంటే అదే పరిపాలన. అసలు ఆ పరిపాలన చేయలేకగా ప్రజలు తిరగబడేది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముని ఆ పేదవాడికి అందించే దాంట్లో దళారీలో రాజకీయ నాయకులు తింపం వల్ల కదా ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేది. ఈరోజు ఆ సిస్టమ్ ఎవరు చేయగలిగాడు? ఈ దేశంలో చేసిన ఏకైక వ్యక్తి ఒకే ఒక్క మగవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ లేదు, చూసుకోండి మీరు. ఎందుకు? ఈ గ్రామం మీద ఈ మండలంలో ఉండే నమ్మకం. నేను అప్పుడప్పుడు గ్రామానికి వచ్చినప్పుడు బాగా సంతోషపడేది ఎందుకు తెలుసా? మీ గ్రామం ఒకటి, ఆ వలబాపురం ఒకటి. బాగా వయసు ఉన్న వాళ్ళందరూ అడుగు మీద కూర్చోమంటారు. లేకపోతే మీటింగులు కూడా చక్కగా 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వాళ్ళందరూ కనపడాలంటే మీ గ్రామం ఒకటి, వలబాపురం ఒకటి. తేడా కనపడాలి. అందరూ పాపం పార్టీ ఇంట్రెస్ట్. ఇది ఇంతాక ఒక పెద్ద ఆయన కూర్చొని అడుగుతున్నాడు, ఏంటి ఎమ్మెల్యే కొల్లిపర అటు తిరుగుతున్నాడు కానీ మన ఊళ్ళోకి రాలేదు అంటే ఏదో టీవీలో చూసాం. ఇప్పుడు నేను వచ్చే టైంకి పాపం ఆయన గుండు ఉంటుంది. అందుకని అంత అభిమానం గల గ్రామం మనందరం కలిసికట్టుగా బ్రహ్మాండంగా 40 ఎలక్షన్స్లో మనం సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా చేసాం. ఇంకా నిజంగా ఒక మాట చెప్పాలంటే శ్రీరామనవమి వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు మంగళవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయాల్లో ఉత్సవాలను ప్రారంభించి శ్రీ సీతారాముల వార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ సీతారామ మందిరాల వద్ద మంగళవారం నుండి శ్రీ వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ మంగళవారం నుండి 20వ తేదీ శనివారం వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ సీతారాముల వార్లకు విశేష అభిషేకాలు, అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరం, చిట్టి ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద 92వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉత్సవ కలశ స్థాపన, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.
జంధ్యాల భగవాన్, శ్రీనివాస విద్యాధర్, రజిత దంపతులు పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. అదేవిధంగా గాడిబావి సెంటర్లో 1919లో నిర్మింపబడిన పురాతన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద శ్రీ వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి జి అమర్నాథుల పర్యవేక్షణలో ఉదయం నుండి శ్రీ సీతారాముల వార్లకు విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. మొదటి రోజు శ్రీ మత్స్యావతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివార్ల గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు తెలియజేశారు. తీపి పులుపు కలిగి సంగమేళనమే ప్రసాదం. అంటే మన దేవాలయం, మన ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబం కూడా తీపి పులుపు వల్లే సకల కార్యాలు సాధించేట్టుగా ఉండవలేనని ప్రార్థిస్తూ సీతారామచంద్ర స్వామి వారి దివ్య ప్రసాద వినియోగం జరుగుతున్నది. 16వ తేదీ ఉదయం 9 గంటలకు కుంకుమార్చన కార్యక్రమం జరుగును. కావున ఈ 10 రోజులు భక్తులు స్వామివారి సన్నిధికి వించేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. పట్టణంలోని 13వ వార్డులో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. షేక్ బాబు ఆధ్వర్యంలో ముస్లింలకు తోఫాను పంపిణీ చేశారు. స్థానిక 13వ వార్డు చిన్నరా ఊర్లో ముస్లిం కుటుంబాలతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు షేక్ బాబు ఆధ్వర్యంలో 100 మంది ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని పండుగ రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద కుటుంబాలకు అండగా ఉంటున్న షేక్ బాబుతో పాటు స్థానిక నాయకులను అభినందించారు. కార్యక్రమంలో పట్టాన్ ఖాజా, పట్టాన్ షరీఫ్, కుర్రా శ్రీను, మన్నో ప్రభాకర్, గుంటూరు కోటేశ్వరరావు, వీరయ్య, కంచెల శ్రీను, నాగరాజు, షేక్ షఫీ, సయ్యద్ మస్తాన్, అకిదాస్ కిరణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం, మరి రంజాన్ గడియలు కూడా దగ్గర పడుతున్న సమయంలో తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో, వాళ్ళ కుటుంబాలు కూడా పండుగ చేసుకొని హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆలోచనతో మరి షేక్ బాబు గారు గతంలో కూడా ఇటువంటి సేవలు చేస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్న, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న మన ప్రజలకు ఏదైనా సాయం చేయాలని ఆలోచనతో ఇక్కడ మరి రంజాన్ తోపాలాగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ తినుబండాలకు సంబంధించిన మరి వస్తువులు ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి ఇక్కడ ఉన్న పెద్దల చేత ఇప్పించడం జరిగింది. ప్రత్యేకంగా బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సేవలు ఇంకా కొనసాగించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మా శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రంజాన్ మాసం మొదలుపెట్టి నెల రోజులు కూడా పవిత్రంగా ఉపవాసాలు చేసి ముస్లిం సోదరులకి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు జరుపుతున్నాం. ఈ బాబు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఈ బట్టలు 100 మంది బట్టలు కానీ తినుబండారాలు కానీ మొత్తం 100 కుటుంబాలకి చీరలు పంపిణీ చేసి ఈ రంజాన్ మాసంలో ఇట్లాంటి చేస్తే ఎంతో మంచిదని, ఆ అల్లా అందరినీ శుభ్రంగా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ చేస్తున్నారు. ఇవాళ 13వ వార్డులోకి మా సార్ గారు శివన్న గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు. మాకు పండగ వాతావరణం కనపడింది. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. రాష్ట్రంలో చీకటిని పారద్రోలి వెలుతురు నింపేది జై భారత్ బ్యాటరీ టార్చ్ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన రామారావు అన్నారు. తెనాలి అసెంబ్లీ జై భారత్ పార్టీ అభ్యర్థి షేక్ బాషా పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ బాషా పుట్టినరోజు వేడుకలను బాలాజీరావుపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి బాషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోతిన వెంకట రామారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసింది బీజేపీ, టీడీపీ, వైసీపీనే అని అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ బాషా మాట్లాడుతూ పేద ప్రజల ప్రగతి కోసం పనిచేసే పార్టీ జై భారత్ పార్టీ అని అన్నారు. 2 వర్గాల వారు చేసే పాలన నుంచి
ఆంధ్రప్రదేశ్కు విముక్తి కలిగించి రాష్ట్రాన్ని వెలుగుబాటులోకి తీసుకురావడానికి జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జై భారత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మహబూబ్ భాషా, మంగళగిరి కోఆర్డినేటర్ షేక్ మస్తాన్ వలీ, వేజెంట్ల రోసయ్య, సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గత 80 సంవత్సరాల నుంచి మనం సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. ఎన్నో పార్టీలు జెండాలు మోసాం. కానీ మనకెక్కడా కూడా మన ఆదరణ దొరకలేదు. మొట్టమొదటిసారి జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ సమస్యను గుర్తించి తెనాలికి ఒక ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ఆనందదాయకం. అలాగే మరి మిత్రులారా, మా పార్టీ సిద్ధాంతం అందరికీ అవకాశం రావాలి, అందరికీ ఆదాయాలు ఉండాలి, అందరూ బాగుండాలి, అందరికీ మరీ ముఖ్యంగా రాజ్యాధికారం కావాలి. ఒకే సామాజిక వర్గం చేతుల్లోనో, కొంతమంది చేతుల్లోనో, 2 కుటుంబాల చేతుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మనం చీకట్లో నెట్టివేయబడి ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేక అల్లాడిపోతున్న ఈ తరుణంలో మన చీకటి బతుకుల్ని వెలుగుల్లోకి తీసుకురావడానికి జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ రూపంలో నేను మీ ముందుకు వచ్చాను. మా పార్టీ గుర్తు కూడా టార్చ్ లైట్గా ఇవ్వటం మాకు చాలా ఆనందదాయకం. అదే మా జేడీ లక్ష్మీనారాయణ గారిని మీరు తలుచుకుంటే చీకట్లు చీల్చుకొని వచ్చే బ్యాటరీ లైట్ గుర్తొచ్చింది. ఈ బ్యాటరీ లైటు గుర్తుతోటి మేము పోటీ చేసి విజయం సాధించి మాలో కొంతమంది అయినా సరే అసెంబ్లీలో అడుగు పెడితే మీకు మామూలుగా ఉండదు. ఇది నా ఛాలెంజ్. మరీ ముఖ్యంగా తెనాలి ప్రాంత ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను, ఒక్కసారి విజ్ఞతతోటి ఓటేయండి. డబ్బులకి అమ్ముడిపోయి బానిసలుగా బతకడం కన్నా నిజాయితీగా ఓటేసి రాజులుగా బతకండి. ఇది నా విన్నపం. నాజర్పేట్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే నెల 10వ తేదీ నుండి జరగనున్న నృసింహ జయంతి ఉత్సవాల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఉదయం నుండి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా మే నెల 10వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల వివరాలను చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. వచ్చే నెల 10వ తేదీన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పంచామృతాభిషేకాలతో పాటు చందనోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 21వ తేదీ నృసింహ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, సాయంత్రం సహస్రనామార్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అభయ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉగాది సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజలు, అలంకారం జరిగింది. ఉదయం నుంచి భక్తులు అనేక వేల మంది స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగినారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో మన దేవాలయం నాదరపేటలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 116 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం దేవాలయం పునర్నిర్మాణ భాగం ఏర్పాటు చేసినాము. ఈ పునర్నిర్మాణ భాగంలో స్వామివారి యొక్క సాలహారము, విగ్రహాలు ఏర్పాటు చేసినాము. మున్ముందు పునర్నిర్మాణంలో మిగతా భాగం ఉత్తరం స్వామివారి యొక్క ద్వారము, శిఖరము కూడా ఏర్పాటు చేయుటకు దేవాలయం వారు ప్రయత్నం చేయుచున్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన దేవాలయం వైశాఖ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలుగు సాహితీ సౌరభం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మోదుకూరు రాధాకృష్ణ శర్మ వారిచే శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించారు. స్థానిక పినపాడు నందుగల తెలుగు సాహితీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. తెనాలి పట్టణంలోని పినపాడు నందుగల తెలుగు సాహితీ సౌరభం కార్యాలయంలో ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలను పంచాంగ శ్రవణం ద్వారా సిద్ధాంతి మోదుకూరు రాధాకృష్ణ శర్మ తెలియజేశారు. పంచాంగ శ్రవణ ప్రాముఖ్యతను, వివిధ రాసుల ఫలాలను ఆయన తెలిపారు. అంతేకాక కార్యక్రమానికి వచ్చిన ఆహుతులు అడిగిన వారి రాసుల ప్రత్యేక ఫలాలను వివరించారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి నివేదన చేశారు. తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఈ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం యొక్క మొత్తం ఫలితాలు అందరికీ చాలా బాగుంటాయని, ఈ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, తర్వాత ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు దాదాపు అందరికీ మంచి ఫలితాలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఇస్తుందని పంచాంగ ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి మన మిత్రులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పంచాంగ శ్రవణము ఈ క్రోధినామ సంవత్సరానికి ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా మా ఆఫీసులో ఈ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఏటా సాహిత్య కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ పంచాంగ శ్రవణం కార్యక్రమం నా చేత వీరికి వివాహాలు కాకపోతే ఈ సంవత్సరం వివాహం యోగ్యత తప్పనిసరిగా ఉంటుంది. లేదు వీరి సంతానానికి కానీ అయినట్టయితే వివాహం కావాల్సిన వారికైతే వివాహాలు ఈ సంవత్సరం అవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. నూతన వ్యక్తులతో కలిసినటువంటి పరిచయాలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగిస్తాయి. వ్యవసాయదారులకి పంటలు బాగా పండుతాయి. ఎరువులకు, క్రిమికీటకాదుల నివారణకు, క్రిమిసంహారక మందులకు పెట్టుబడులు ఎక్కువగా అవుతాయి. అంటే వీరికి ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు పెట్టడమే జరుగుతుంది. తర్వాత ఈ రాశిలో అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆలస్యంగా వివాహాలు జరుగుతాయి. తర్వాత ఈ రాశి వారికి భార్యాభర్తలకి కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. వీరు కనక పుష్యరాగాన్ని కుడి చేయి చూపుడు వేలికి ధరించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీరికి అదృష్ట సంఖ్య 9. పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు నల్లగొర్ల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తులసీరాం చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొని నాగేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మారస్పేటకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నర్లగొండ నాగేశ్వరరావు పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక 20వ వార్డులోని తులసిరాం చౌక్ వద్ద గల శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యాలయంలో కొల్లా గురునాథ్ గుప్తా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. నల్లగొండ నాగేశ్వరరావు చేత కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన్ను శాల్వా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ రహీమా, పెదలంక వెంకటేశ్వరరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, న్యాయవాది కామినేని చిన్న, ఏలూరు శేషగిరిరావు, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, వేమ సురేష్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్ద కాలం నుండి రైతులకు, రైతు కూలీలకు, కార్మికులకు, వాహనదారులకు, బాటసారులకు, దుగ్గిరాల గ్రామస్తులకు వేసవికాలంలో మజ్జిగను, మంచినీటిని అందిస్తున్నామని ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాసరావు, దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ పేర్కొన్నారు. దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ మరియు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి విజయవాడ ప్రధాన రహదారి దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉగాదిని పురస్కరించుకుని చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాసరావు, దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ పాల్గొన్నారు. ఈ చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాసరావు, దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నరసింహరావు, పర్వతనేని హర్షవర్ధన్, నక్కా చిరంజీవి, ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ సభ్యులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ తరఫున మరియు స్థానిక హెచ్పీ గ్యాస్ డీలర్ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ తరఫున ప్రతి సంవత్సరం మేము వేసవికాలంలో నిర్వహించేటటువంటి
మంచినీరు మరియు మజ్జిగ చలివేంద్రాన్ని ఈ ఉగాది పర్వదినాన ప్రారంభించుకోవడం జరిగింది. ఎంతో సంతోషదాయకంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి, అంటే మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ లాక్డౌన్ పీరియడ్ని మినహాయిస్తే గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మేము ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెనాలి విజయవాడ ప్రధాన రహదారి పైన వెళ్ళేటటువంటి వాహనదారులకి, అట్లాగే మా గ్రామంలో పొలం మీద కానివ్వండి, వాటి మీద కానీ వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడాను వాళ్ళ దాహార్తిని తీర్చడం కోసం సుమారు రోజుకి 300 గ్లాసుల మజ్జిగ, అట్లాగే మంచినీరు చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు తోడ్పాటును అందించేటటువంటి మా దోస్తు కుటుంబ సభ్యులు, స్నేహితులు, మా బంధువులు, అలాగే గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది, మీడియా సిబ్బంది అందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగానే దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీస్ తరఫున మజ్జిగ చలివేంద్రం, మంచినీళ్ళతో కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. మజ్జిగ మాత్రం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరికీ దాహార్తి తీర్చడానికి ఈ రోడ్డు పోయే పాతచారులకు మరియు వాహన మీద వెళ్ళే వాళ్ళందరికీ, వాహన చోదకులకు, వీళ్ళందరికీ దాహార్తి తీర్చడం కోసం మజ్జిగ చలివేంద్రం మరియు ఇవన్నీ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీస్ తరఫున, మా దోస్త్ తరఫున నిర్వర్తిస్తున్నాం. మీరందరూ సద్వినియోగం చేసుకుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. తెనాలిలో వాడవాడలా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేళ ఆలయాల్లో విశేష పూజలు. తెనాలిలో వైభవంగా ప్రారంభమైన శ్రీరామనవమి వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు. పలు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అలంకారాలు. సకల శుభాలను చేకూర్చే రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలి. రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. విధేయత, నిజాయితీ కారణంగానే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీకి తనకు అవకాశం వచ్చిందన్న అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 15 నుంచి రోడ్ షోలతో విస్తృత ప్రచారానికి ఖరారైన షెడ్యూల్. 22న నామినేషన్ దాఖలు. మున్నంగిలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube